తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల కాలం నిరీక్షణ తర్వాత అధికారం చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ కొలువుదీరి ఏడాది సమయం కూడా గడిచింది. ఏడాది ఉత్సవాలను ఘనంగా జరుపుతుంది. అధికార బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన ఒక్కో హామీని అమల్లోకి తెస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల్లో భాగంగా మహిళలకు పెద్దపీట వేసింది రేవంత్ సర్కార్. ముందుగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించారు. దాంతో ఇచ్చిన హామీల్లో మొదటి గ్యారంటీని అమలు చేసి చూపించారు. ఆ తర్వాత రైతుల హామీలను నెరవేర్చే పనిలో పాలకులు బిజీ అయిపోయారు. ఇటీవల 2 లక్షల రుణమాఫీని సైతం చేశారు. ఇక 500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నారు. ఇక కాంగ్రెస్ హామీల్లో మరో కీలక హామీ అయిన తులం బంగారం, ఒక్కొక్కరికి 2500 చదువుకునే యువతలకు స్కూటీలు వంటివి అమల్లోకి రాలేదు. దీంతో దీనిపై చాలా వరకు విమర్శలు వచ్చాయి. అందులోనూ ప్రధానంగా కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు తులం బంగారం అందిస్తామని హామీ ఇచ్చారు. తులం బంగారం ఎప్పుడెప్పుడు ఇస్తారా అని ఆడబిడ్డలు ఎదురు చూస్తూనే ఉన్నారు. దీనిపై మంత్రి శ్రీధర్ బాబు తాజాగా క్లారిటీ ఇచ్చారు. ప్రజా విజయోత్సవాల్లో భాగంగా మంత్రి శ్రీధర్ బాబు ఓ టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తులం బంగారంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుందన్నారు. కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు తులం బంగారం లాంటి హామీలు అమలు ఇంకాస్త సమయం పడుతుందని చెప్పారు. ఒక్కో హామీ అమలు దిశగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. త్వరలోనే రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం ఇచ్చే ఆలోచనలో ఉన్నామన్నారు. పెండింగ్ హామీల అమలుపై కసరత్తు జరుగుతుందని తెలిపారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేయని ఎన్నో పనులను తాము ఏడాదిలోనే చేసి చూపించామని వెల్లడించారు.